హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ పాడ్కాస్ట్. ఈ రోజు మనతో రాజేంద్ర గారు ఉన్నారు, డైరెక్టర్ ఆఫ్ ఆస్క్ ఇంజనీరింగ్ అకాడమీ, ది లీడింగ్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్. సార్, ఇప్పుడు ఇంజనీరింగ్ లో జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ ఇయర్ లోనే వాళ్ళ ఫౌండేషన్ అనేది ఏ విధంగా బిల్డ్ చేసుకోవాలంటారు? మేడం, ఇంజనీరింగ్ లో వాళ్ళు చూస్ చేసుకునే సబ్జెక్ట్ ఏదైతే ఉందో, ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ పిల్లలు ఉంటారు, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదివే వాళ్ళు ఉంటారు, కంప్యూటర్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఈసీ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఓకే, మెకానికల్, సివిల్. సో ఇవి మెయిన్ బ్రాంచెస్ ఇంజనీరింగ్. సో ఇప్పుడు వాళ్ళ ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ లో జాయిన్ అయిన తర్వాత వాళ్ళు ఏంటంటే, ఇప్పుడు ఎలక్ట్రికల్ స్టూడెంట్స్, ఎలక్ట్రికల్ నార్మల్ గా ఎలాంటి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి ఫ్యూచర్ లో, ఒకవేళ ఉద్యోగ అవకాశాలు లేకపోతే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. సో ఎలాంటి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ దీంట్లో ట్రై చేయొచ్చు, ఎలాంటి టైప్ ఆఫ్ బిజినెస్ ఎగ్జిస్టింగ్ లో రన్ అవుతున్నాయి, సో లేకపోతే హైయర్ స్టడీస్ కోసం ఎక్కడికి వెళ్ళాల్సి వస్తుంది. సో ఇలాంటి 3 ఏరియాస్ మీద మనం కాన్సన్ట్రేట్ చేయాలి. ఒకటి ఉద్యోగ అవకాశాలు, రెండోది ఏంటంటే హైయర్ స్టడీస్, మూడోది ఏంటంటే నువ్వు ఒకవేళ హైయర్ స్టడీస్ ఉద్యోగం చేయకపోతే బిజినెస్, ఏమైనా బిజినెస్ చేద్దాం అనుకుంటే ఆ పర్టికులర్ కోర్ ఏరియాలో మీరు తీసుకున్న ఇంజనీరింగ్ సబ్జెక్ట్ ఏరియా ఏదైతే ఉందో ఆ ఏరియాలో ఎలాంటి అవకాశాలు ఉన్నాయి అనేది కొంచెం మాన్యువల్ గా అండ్ ఎగ్జిస్టింగ్ లో ఉన్నదాన్ని సర్చ్ చేస్తూ దాని మీద కొంత ఐడియా క్రియేట్ చేసుకుంటూ ఇటు అకాడమిక్ పరంగా అటు అవుట్ స్కిల్ పరంగా రెండు విధంగా డెవలప్ అవుతే మనకు ఇంజనీరింగ్ అనేది సత్ఫలితాలు ఇవ్వగలుగుతుంది. ఓకే, అంటే వాళ్ళ స్కిల్స్ ని ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి, వాళ్ళ ఇంట్రెస్ట్ ఎక్కడ ఉంది అనేది అక్కడ ఫస్ట్ ఇయర్ లోనే చూసుకోవాలి. అయితే ఫస్ట్ ఇయర్ లో అందుకోసం ఏం చేస్తారంటే, ఇంతకుముందు ఇంజనీరింగ్ ప్యాటర్న్ ఎలా ఉండేదంటే, అంటే ఒక 10 years బ్యాక్ ఇంజనీరింగ్ ప్యాటర్న్ ఎలా ఉండేదంటే, అప్పుడు 5 years కోర్స్ ఉండేది. ఇంజనీరింగ్ ఒక 20 years బ్యాక్ ఎలా ఉందంటే 5 years కోర్స్ ఉంది కొన్ని కాలేజ్. ఇప్పుడు స్టిల్ కూడా కొన్ని కాలేజీలో 5 years కోర్స్ ఉంది, బట్ చాలా రేర్ కాలేజీలలో ఉన్నది. సో అప్పుడు ఏంటంటే, ఫస్ట్ ఇయర్ లో ఇంజనీరింగ్ జాయిన్ అయిన తర్వాత వాళ్ళ యొక్క కెపాసిటీని బట్టి వాళ్ళకి కొన్ని అన్ని సబ్జెక్ట్స్ అందరికి ఫస్ట్ ఇయర్ లో కామన్ గా ఉంటాయి. ఈ కామన్ గా ఉన్న తర్వాత సెకండ్ ఇయర్ కి వెళ్లే ముందు ఆ ఫస్ట్ ఇయర్ లో రిజల్ట్స్ ఒక బేస్, రెండోది స్టూడెంట్ యొక్క ఇష్టం, అతనికి ఎందులో పర్ఫెక్షన్ ఉన్నాడు అనే దాని మీద బేస్ చేసుకొని సెకండ్ ఇయర్ నుంచి వెళ్ళి అతను ఏ బ్రాంచ్ తీసుకోవాలనేది ఒక ఆప్షన్ ఉండేది. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ లో ఏంటంటే, మనకు కానీ బయట వేరే స్టేట్స్ లో అయినా కానీ ఫస్ట్ ఇయర్ లో ఎంట్రీ అయిన తర్వాత ఒక బ్రాంచ్ లోకి అదే బ్రాంచ్ కంటిన్యూ చేసే ప్రొసెసర్ ఉంది. కానీ ఈ ప్రొసెసర్ వల్ల ఏమవుతుందంటే, ఫస్ట్ ఇయర్ లో అతనికి ఒక అవగాహన వస్తుంది, ఏ బ్రాంచ్ తీసుకుంటే బాగుంటది, ఏ బ్రాంచ్ లో ఎలాంటి అవకాశాలు ఉంటాయి, రేపు పొద్దున మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా మనం ఎలా తయారవుతాము, మన ఇంట్రెస్ట్ ఏంటి అనేది గమనించడానికి ఆ 1 year అండ్ అకాడమిక్ పరంగా స్ట్రాంగ్ అవడానికి రేపు పొద్దున తీసుకునే సబ్జెక్ట్ లో, ఇప్పుడు నేను మెకానికల్ ఇంజనీరింగ్ తీసుకుందాం అనుకుంటున్నా, ఇంజనీరింగ్ మెకానిక్స్ మీద గ్రిప్ ఉండాలి. సో కంప్యూటర్ సైన్స్ తీసుకుందాం అనుకున్నా, ఫస్ట్ ఇయర్ లో సి ప్రోగ్రామింగ్ అనేది పర్ఫెక్ట్ గా అయి ఉండాలి. సో ఫస్ట్ ఇయర్ లో సో ఒకవేళ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో తీసుకుందాం అనుకున్నా, లేకుంటే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ తీసుకుందాం అనుకుంటున్నా, అప్పుడు మనం BEE అండ్ ఫిజిక్స్ కాన్సెప్ట్స్ మీద గ్రిప్ ఉండాలి, దాంతో పాటు మ్యాథమెటిక్స్ మీద గ్రిప్ ఉండాలి. సో ఈ కాన్సెప్ట్స్ అని ఎక్కడ లెర్నింగ్ చేస్తామంటే మనం ఫస్ట్ ఇయర్ లో సో ఆ ఫస్ట్ ఇయర్ లో వాళ్ళ మైనస్ ఏంటి, వాళ్ళ ప్లస్ ఏంటి అనేది వాళ్ళకంటే ఒక అవగాహన అనేది వస్తుంది. కాకపోతే ఈ ప్యాటర్న్ ఇక్కడ లేకపోవడం వల్ల స్టూడెంట్స్ ఫస్ట్ ఇయర్ లో ఏదైతే చూస్ చేసుకుంటారో అదే బ్రాంచ్ కి సెకండ్ ఇయర్ ఫిక్స్ కావడం వల్ల కొంత ప్రాబ్లం ఉంది. సెకండ్ ఇయర్ లో మనకి ఏంటంటే లైక్ ఇంటర్ ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశాలు ఉండేవి, కానీ ఇప్పుడు లేవు. ఇప్పుడు కంప్లీట్ గా తీసేసారు. కంప్లీట్ గా ఇప్పుడు లేవు. ఓకే, అంటే ఇక్కడ మాత్రం కొంచెం వాళ్ళకి డిసడ్వాంటేజ్ ఉంది. అంటే ఒకవేళ చేంజ్ చేసుకుంటే మళ్ళీ 1 year వేస్ట్ అవుతుంది. చేంజ్ చేసుకోవాలంటే అక్కడ ఎగ్జిస్టింగ్ లో ఉన్న కాలేజ్ లో ఆ పర్టికులర్ బ్రాంచ్ లో ఒక వేకెంట్ అయి ఉండాలి, వీళ్ళ నుంచి పోవడానికి కాలేజ్ వాళ్ళు పర్మిట్ చేయాలి. సో ఈ రెండు ఏంటిది, బ్రాంచ్ అనేది ట్రాన్స్ఫర్ చేయాలంటే. సో రెండోది, బ్రాంచ్ ట్రాన్స్ఫర్ కావడం వల్ల ఇంకోటి ఏంటంటే ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి ఎలిజిబుల్ కాలేకపోతే. సో ఇవన్నీ సమస్యలు ఉంటాయి అన్నట్టు. సో వీటి వల్ల వాళ్ళు ఇంకా దాంట్లోనే ఇంకా ఫిక్స్ అయిపోతారు. ఓకే అండి, అది మేజర్ ప్రాబ్లం మేడం. yes, that is a major problem. ఇప్పుడు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కి బ్యాక్లాగ్స్ అనేది కామన్ అయిపోయింది, చాలా కామన్ అయిపోయింది. ఎందుకు ఇలా అంటున్నారు అంటే, ఎందుకు ఇలా ఒక ట్రెండ్ లాగా అయిపోయిందండి, ఎందుకు ఇలా మారిందంటారు? సో ఫస్ట్ ఇంపార్టెంట్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కి బ్యాక్లాగ్ పడడానికి ఒక చాలా రకాల కారణాలు ఉన్నాయి. దీంట్లో మోస్ట్లీ ఏంటంటే, ఫస్ట్ మనం చెప్పుకున్న దాని ప్రకారం స్టూడెంట్ ఫస్ట్ ఇయర్ లో బ్యాక్లాగ్ పడడానికి రీజన్ ఉంటుంది. అంటే ఓన్గా ఏంటంటే కాలేజ్ నుంచి వెళ్ళి ట్రాన్స్ఫర్ జరగడం వల్ల, ఇంకోటి ఏంటంటే బ్రాంచ్ నుంచి వెళ్ళి అతను తెలుసుకోవడానికి, ఆ కౌన్సిలింగ్ ప్రాసెస్ కి అండ్ అక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్ కి, అక్కడ ఉన్న ఫ్రెండ్షిప్ కి, అక్కడ ఉన్న ఫ్యాకల్టీకి, అక్కడ ఉన్న యూనివర్సిటీకి, కాలేజ్ కి అది అనుగుణంగా తయారు కావడానికి ఒక 6 months టైం పడుతుంది. ఫస్ట్ ఇయర్ లో 1 or 2 సబ్జెక్ట్స్ బ్యాక్లాగ్ పడ్డాయి అంటే ఇట్ ఇస్ నాట్ ఏ ప్రాబ్లం. మనం ఫస్ట్ ఇయర్ నుంచి అంటే ఫస్ట్ సెమిస్టర్ నుంచి సెకండ్ సెమిస్టర్ వెళ్ళే లోపు అడ్వాన్స్ సప్లిమెంటరీ ద్వారా వాటిని క్లియర్ చేసుకొని ముందుకెళ్తే ప్రాబ్లం ఏం లేదు. కానీ ఇది కాకుండా ఫస్ట్ ఆ అలవాటు పడే నేచర్ లో స్టూడెంట్ ఏం చేస్తున్నాడంటే సోషల్ మీడియాకి అలవాటు పడడం. ఒకటి, సోషల్ మీడియా హై డిస్ట్రాక్షన్ ఇస్తుంది. రెండోది, సరైన కాన్సన్ట్రేటెడ్ గా చదవలేకపోవడం. ఒక కన్సిస్టెంట్ రోజుకు 1 hour 2 hours అనేది ఖచ్చితంగా
సబ్జెక్ట్ మీద పెట్టడం అనేది లేకపోవడం. రెండోది ఏంటంటే ప్రాపర్ గైడెన్స్ ఉండకపోవడం. ఎందుకు గైడెన్స్ ఉండదంటే కాలేజ్ లో ఉన్న ఫ్యాకల్టీస్ కానీ ప్రొఫెసర్స్ కానీ ఎలా ఉంటారంటే క్లాస్ చెప్పిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు, తర్వాత మొత్తం మనమే చూసుకోవాలి. దానికి సంబంధించిన సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ అయినా డౌట్స్ అయినా నెట్ లో సర్చ్ చేయాలి, యూట్యూబ్ లో ద్వారా కానీ, లేకుంటే మనకు NPTEL ఒక ప్రోగ్రామ్ ఉంది, ఐఐటీస్ కండక్ట్ చేసే ప్రోగ్రామ్. సో ఈ ప్రోగ్రామ్ లో వాళ్ళు ఏంటంటే ఆ రిజిస్టర్ అయ్యి ఆ వీడియోస్ ని కూడా మళ్ళీ రెగ్యులర్ గా వాచ్ చేయగలగాలి. సో ఇలా చేయగలిగితే ఏంటంటే ఆ బ్యాక్లాగ్ పడే దాని నుంచి మనం బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఈ బ్యాక్లాగ్ అనే సిస్టమ్ అనేది వన్ స్టార్ట్ అయిందంటే ఫస్ట్ ఇయర్ లో ఇది డెడ్. అంటే మీ యొక్క బీటెక్ అయిపోయే వరకు కూడా ఇది కంటిన్యూస్ గా బ్యాక్లాగ్ పడుతూనే ఉంటాయి. ఒక సెమిస్టర్ లో మీరు ఒకసారి బ్యాక్లాగ్ అలవాటు పడతారంటే సో అది నెక్స్ట్ సెమిస్టర్ కి ఇమీడియట్ గా వస్తుంది. సో ఫస్ట్ సెమిస్టర్ లో మీకు ఏముంటది, 3 ల్యాబ్స్ ఉంటాయి, 4 సబ్జెక్ట్స్ ఉంటాయి, 3+4 వచ్చేసి 7. ఈ 7 కి 3 months టైం. ఈ 3.5 months అయిపోయేలోపు మళ్ళీ 4 సబ్జెక్ట్స్, మళ్ళీ 3 ల్యాబ్స్ వస్తాయి. సో మొత్తం ఎన్ని వస్తున్నాయి, 14 సబ్జెక్ట్స్ వస్తున్నాయి వీళ్ళకు. అంటే ల్యాబ్స్ 6 వస్తున్నాయి, మళ్ళీ 8 వచ్చేసి ఇవి వస్తున్నాయి. సో ఈ విధంగా ఏమవుతుందంటే హెవీ నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ పెరగడం, ల్యాబ్స్ పెరగడం, దీనివల్ల వీళ్ళకు కాన్సన్ట్రేట్ చేసడానికి టైం తక్కువ ఉండడం. ఇంకోటి ఏంటంటే కన్సిస్టెంట్ ఉండలేకపోవడం, సోషల్ మీడియాకి అడిక్ట్ కావడం, ఫ్రెండ్షిప్ బ్యాక్గ్రౌండ్ మెయింటైన్ చేయడము, ఇవన్నీ ఒక డిస్ట్రాక్షన్ లెవెల్స్ సీరియస్ గా తీసుకున్నా కానీ ఈ డిస్ట్రాక్షన్ జరుగుతూనే ఉంటుంది. సో అత్యధికంగా జరిగేది ఏంటంటే సోషల్ మీడియా, ఫ్రెండ్స్. బయటకి ఇప్పుడు ఒక్కసారి స్టూడెంట్ బయటకు వచ్చిందంటే ఆ ఏజ్ గ్యాప్ స్టూడెంట్ హ్యాబిట్స్ వేరే హ్యాబిట్స్ కూడా ఇన్వాల్వ్ కావడం. సో ఇలాంటి వాటి వల్ల ఎక్కువ బ్యాక్లాగ్ పడతాయి. వన్స్ బ్యాక్లాగ్ పడ్డ తర్వాత వాటిని క్లియర్ చేయడం చాలా కష్టమైపోతుంది. ఎందుకు కష్టం అంటే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ కంటిన్యూ అవుతుంది. సో దీని వల్ల ఏం చేస్తుందంటే ఇప్పుడు మన స్టేట్ లో ఏంటంటే డిటెన్షన్ సిస్టమ్ రన్ అవుతుంది. డిటెన్షన్ సిస్టమ్ ప్రకారం ఏంటంటే స్టూడెంట్ ఖచ్చితంగా 1/4% అంటే 25% క్రెడిట్స్ అనేది కంపల్సరీ ఉండాలి. ఇప్పుడు సపోజ్ టు బి ఒక 90 క్రెడిట్స్ ఉన్నాయి. మొత్తం ఫస్ట్ సెమిస్టర్ సెకండ్ సెమిస్టర్ కలిపి అన్ని సబ్జెక్ట్స్ కలిపి 90 క్రెడిట్స్ ఉన్నాయి. ఈ 90 క్రెడిట్స్ లో 1/4 క్రెడిట్స్ అనేది అతనికి వస్తే మాత్రమే ఇంజనీరింగ్ లోకి అతను నెక్స్ట్ సెకండ్ ఇయర్ లోకి ఎలిజిబుల్ అవుతాడు. లేకపోతే డిటెండ్ అయ్యి ఆ 1 year రాసుకున్న తర్వాత నెక్స్ట్ ఇయర్ కి వెళ్ళడానికి ఆస్కారం ఉంది. సో ఇది డిటెన్షన్ సిస్టమ్ అన్నట్టు. సో ఇది కాలేజ్ టు కాలేజ్ కొంచెం వేరీ అయినా కానీ 1/4 చేయమని JNT వాళ్ళు ఇది రీసెంట్ జీవోలో పాస్ చేయడం. అంటే ఇప్పుడు వీళ్ళది క్లియర్ చేసేంత వరకు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అంటే 1/4 కంపల్సరీ. 1/4 కంపల్సరీ. 25% ఆఫ్ క్రెడిట్స్ ఇస్ రిక్వైర్డ్ టు మూవ్ ద నెక్స్ట్ ఇయర్. ప్రతి ఇయర్ చూస్తారు. ఇప్పుడు సెకండ్ ఇయర్ నుంచి మళ్ళీ థర్డ్ ఇయర్ కి వెళ్ళాలంటే ఓన్లీ సెకండ్ ఇయర్, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలిపి మళ్ళీ మనకు 25% రావాలి. అంతకుముందు ఇది ఎంత ఉండదు, 50% ఉండేది. సో స్టూడెంట్ స్ట్రైక్స్ కొన్ని చేయడం వల్ల దాని తర్వాత 25% రిడక్షన్ చేయడం జరిగింది. ఓకే సార్.